నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు చూడండి చేయండి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సోనల్ అగర్వాల్ గారు. మరి ఈ రోజు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో సోనల్ అగర్వాల్ ఎటువంటి డిఫరెంట్ ఐటమ్ ని పరిచయం చేస్తారో తెలుసుకుందాం. ముందుగా పరిచయం చేసుకుందాం. సోనల్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి. ఓకే. సో ఈ రోజు చూడండి చేయండి కార్యక్రమంలో సఖులకి ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు నేను స్ట్రా డాల్ చూపిస్తాను ఎలా చేయాలని. స్ట్రా డాల్ అంటే స్ట్రాస్ తో డాల్ ప్రిపేర్ చేస్తారా? ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సోనల్ గారు మరి ఫస్ట్ వీటికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? డాల్, స్ట్రాస్, నీడిల్ అండ్ థ్రెడ్, సీజర్. ఓకే అండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్ట్రాని తీసుకొని అన్ని ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ థ్రెడ్ కి స్ట్రాస్ అన్ని కూడా అటాచ్ చేసేయాలి. అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా మనము కలర్స్ తో ఏం సంబంధం లేకుండా ఏమైనా వేసేసుకోవచ్చు. ఏదైనా వేసుకోవచ్చు. కావాలంటే ప్లెయిన్ కూడా చేసుకోవచ్చు. ఒకే కలర్ కావాలంటే ఒకే కలర్ తో కూడా చేసుకోవచ్చు. లేదు మల్టీ కలర్స్ తో చేయాలనుకుంటే మల్టీ కలర్స్ తో కూడా మేము చేయొచ్చు. సోనల్ గారు ఇంకా మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో మ్యూజిక్ వింటారా? బాగా మ్యూజిక్ వింటాను. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వింటారా పాడతారా? బోత్, రెండు కూడా. అవునా? ఓకే. ఎక్కువగా తెలుగువా హిందీయా? హిందీ తెలుగు పోతే, కానీ హిందీ సాంగ్స్ చాలా ఇష్టం. సో స్ట్రాస్ ని అన్ని ఇలానే గుచ్చేయడం కాకుండా కొంచెం స్ట్రైట్ చేస్తున్నారు కదా? లేదండి, ఇలానే అన్ని గుచ్చుకుంటా వెళ్ళాలి. ఓకే. డాల్ నడుము ఎంత ఉంది ఆ నడుము పట్టి ఇలానే చేసుకుంటా వెళ్ళాలి. అంటే అక్కడ నడుము దగ్గర ఫిట్ చేస్తారా? ఇప్పుడు నడుము దగ్గరని ఫిట్ చేస్తాం. ఇలా డిఫరెంట్ గా ఎందుకు చేయాలనిపించింది డాల్స్ తోటి? డాల్స్ అంటే ఇష్టమా మీకు? అలానే కాదు, క్రియేటివ్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఏదో ఒకటి ఐడియాస్ వస్తూ ఉంటుంది, చేసుకుంటా వెళ్తూ ఉంటాను. ఓకే. ఇలా డిఫరెంట్ గా ఆర్ట్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, ఆఫ్టర్ డిగ్రీ. ఇలానే అన్ని చేసుకుంటూ వెళ్ళాలి. అన్ని గుచ్చేయాలా? అన్ని గుచ్చాలి. తర్వాత సేమ్ కింద కూడా స్ట్రాబెర్రీ లాగా స్ట్రా డాల్. దీంతో ఫ్లవర్స్ కూడా చేయొచ్చు. స్ట్రాస్ తో కూడా చాలా ఐటమ్స్ చేయొచ్చు. ఓకే. సేమ్ కింద కూడా ఇలానే చేసుకుంటూ వెళ్ళాలి. ఓహో. అంటే పైన అలాగే థ్రెడ్ తో అటాచ్ చేసాము, కుచ్చేసాము. స్ట్రాస్ అన్ని కింద కూడా అలాగే కుచ్చేసేయాలి మొత్తం? అవునండి. అంటే మళ్ళీ విడివిడిగా విడిపోకుండా? విడివిడి. ఇలా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ చేసి మీరు ఇంట్లో డెకరేట్ చేసుకుంటూ ఉంటారా? అవునండి. గిఫ్ట్ లాంటివి ఇస్తారా? ఇస్తామండి. ఫ్రెండ్స్ వాళ్ళకి ఇస్తాం. ఇంకా మధ్యలో నాట్ వేయడం లాంటిది ఏం లేదు కదా? డైరెక్ట్ స్ట్రాస్ కుచ్చేస్తారు అంతేనా? అవునండి. ఓకే. సో మొత్తం ఇలాగే మొత్తం కింద కూడా సేమ్ పైన చేసినట్టుగా చేసుకోవాలి. సేమ్. ఓకే. సో చేసేయండి. తర్వాత స్ట్రాస్ కట్ చేస్తారా చిన్న చిన్నగా? లేదు, ఇది కింద అది ఉంది, పైన అది కూడా సేమ్ ఇలానే చేసి ఇంత కట్ చేసుకుని మళ్ళీ పైన అది పైనది ఇలానే మేడం అన్ని అటాచ్ చేసుకుంటా వెళ్ళాలి. ఫస్ట్ మనం దీన్ని ముడి వేసేసుకోవాలా? లేదు, ఎక్స్ట్రా వదలాలి. టైట్ చేయాలి కదా దీన్ని. ఓకే. ఇలా టైట్ చేసుకొని ఈ డాల్ని పెట్టేసాను. దీని లోపల పెట్టేసాలి. ఇలా పెట్టి ఇలా చేసి ఇలా టైట్ చేయాలి. ఓకే. కరెక్ట్ డాల్ నడుముకంతా ఉండాలి అది. అంటే ఫస్ట్ ఇది స్కర్ట్ లాగా హాఫ్ స్కర్ట్ లాగా ఇలా టైట్ చేసి వెనకలా ముడి కట్టాలి.
ఉంటుందంటారా థ్రెడ్ తో? ఉంటుంది, కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ గా వేసేయాలి, కొంచెం స్ట్రాంగ్గా వేయాలి నాట్. అలాగే కింద కూడా సేమ్ కింద కూడా ఇలానే నాట్ వేయాలి. ఎక్సెస్ థ్రెడ్ ని కట్ చేసేయాలా? ఓకే. సేమ్ కింద కూడా ఇలానే నాట్ వేయాలి. సో హాఫ్ డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. కింద ఎలా చేస్తాం ఇలా సేమ్ ఇలా పైన కూడా చేయాలా. ఇది కింద స్కర్ట్ అయిపోయింది, పైన బ్లౌజ్ లాగా చేయాలా ప్రాసెస్. సేమ్ ఇలానే అటాచ్ చేసుకుంటా వెళ్ళాలి. నేను ఒక తయారు చేసి తెచ్చాను, మీకు చూపిస్తాను. ఓకే. సో కింద చేసినట్టే పైన కూడా చేయాలి, కానీ కొంచెం లెంత్ తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే పైన బ్లౌజ్ ఉంది కదా, అది కొంచెం లెంత్ తక్కువ తీసుకోవాలి. సేమ్ పైన హ్యాట్ లాగా కూడా దానికన్నా కొంచెం తక్కువ లెంత్ తీసుకొని సేమ్ కటింగ్ చేసి సేమ్ ప్రాసెస్ ఇలానే అటాచ్ చేసుకుంటే వెళ్ళాలి. ఈజీగా అటాచ్ చేసుకుంటే వెళ్ళచ్చు. కావాలంటే మేము దీనికి డెకరేట్ కూడా చేసుకోవచ్చు, ఏదైనా చమ్కీ పెట్టుకుని కుందన్, అది మన ఓన్ క్రియేషన్. అది రైట్. ఓకే, ఆల్రెడీ చేశానన్నారు కదా, అది చూపించండి. ఓకే అండి. అడ్జస్ట్ చేసుకుంటే ఇలా కట్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా బొమ్మ ఇలా రెడీ అవుతుంది. వావ్, బాగుంది. మేము కావాలంటే సింగిల్ కలర్ కూడా చేయొచ్చు, లేదు మల్టీ కలర్ స్ట్రా యూస్ చేస్తామంటే మల్టీ కలర్ స్ట్రా చేసి కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను మల్టీ కలర్స్ యూస్ చేస్తాను. నిజంగా చాలా బాగుంది, క్యూట్ గా ఉంది. స్ట్రా డాల్, లైట్ కలర్ స్ట్రాస్ తీసుకున్నాం కదా, అందులోనూ 3 లెన్స్ కట్ చేసుకున్నారు. అంటే ఫస్ట్ మొత్తం స్ట్రా తీసుకున్నారు ఇక్కడ కింద, అండ్ కొంచెం ఇక్కడ ఇదేమో లాంగ్ ఫ్రాక్ లాగా కనిపిస్తోంది, బట్ ఇది స్కర్ట్. సో పైన మాత్రం కొంచెం బ్లౌజ్ లాగా ఉండాలి కాబట్టి చిన్న లెంత్ లో తీసుకున్నారు, అంటే స్ట్రాస్ ని కట్ చేశారు కొంచెం. అండ్ దీనికన్నా ఇంకా తక్కువగా పైన హ్యాట్ ఆర్ క్యాప్ ఏదైనా అనుకోవచ్చు. సో ఈ క్యాప్ కోసం ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకుని మొత్తం ఎలా అయితే ఫస్ట్ థ్రెడ్తో జాయిన్ చేసుకున్నారో స్ట్రాస్ అన్ని, అలాగే ఇక్కడ కూడా జాయిన్ చేశారు. నెక్ దగ్గర ఫస్ట్ టైట్ చేశారు, తర్వాత ఇక్కడ. సో చాలా సూపర్ గా ఉంది, చాలా బాగుందండి. ఇది కూడా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది, చాలా బాగుంది అండ్ చూడడానికి బాగుంది. ఇంకొంచెం డార్క్ కలర్స్ తీసుకుని, సింగిల్ కలర్ అంటే డార్క్ కలర్ తీసుకుంటే బాగుంటుంది. డార్క్ కలర్ తీసుకుంటే బాగుంటుంది. కావాలంటే కింద లేస్ కూడా పెట్టవచ్చు, ఇక్కడ చమ్కీస్ కూడా ఏదైనా చమ్కీస్ అరుకుందని కూడా అటాచ్ చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రా కూడా అటాచ్మెంట్స్ ఏమన్నా కావాలంటే డెకరేటివ్ కావాలంటే అట్లా కూడా చేయొచ్చు, బట్ ప్లేనే బాగా కనపడుతుంది. సో చాలా క్యూట్ గా బాగుందండి డాల్, నిజంగా స్ట్రా డాల్ సూపర్ గా ఉంది. సో ఇంత మంచి డిఫరెంట్ ఐటమ్ ని ఈ రోజు మీరు మా సకులకి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా, సోనల్ అగర్వాల్ ప్రిపేర్ చేసిన స్ట్రా డాల్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. మరి మీరు కూడా ఇలాగే మీకు తెలిసినటువంటి డిఫరెంట్ ఐటమ్స్ని మన సకులకి పరిచయం చేయాలి అనుకుంటే ఏం చేయాలి? 0402355654 నంబర్కి కాల్ చేసి చూడండి చేయండి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదండి, ఇది ఇవాళ మన చూడండి చేయండి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.